అంత తప్పి రేవంత్ రెడ్డి గారికి నీళ్లపై ఈ తెలంగాణ రాష్ట్రంపై ఒక నిజాయితీ లేదు. ఆవగింజంతా కూడా తెలంగాణలో నీళ్లు బారాలనే సోయి ఆయనలో కనబడతలేదు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మొత్తంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒక నెగటివ్ మైండ్ సెట్తో రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఉన్నారు. సరే, ఈ గతంలో ఆయన లేవనెత్తినటువంటి అనేక అంశాలకు మేము సమాధానం చెప్పాం, అసెంబ్లీలో చెప్పాం, బయట చెప్పాం. కానీ ఎట్లుందంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్దనే రీతుల్లో చెప్పిందే చెప్పి ఆ అబద్ధాల ప్రవాహాన్ని పారించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, నేను విషయంలోకి పోయే ముందు అసలు ముందు ఒక విషయం చెప్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తమ్మిడిహట్టి దగ్గర, మేడిగడ్డ దగ్గర మోటార్ లాంచ్ చేయి, మేడిగడ్డ దగ్గర అంటే ఏదో NDSA చెప్పింది, పిల్లర్లు కూలిపోయినాయి, అది నడపడానికి వీలు లేదు, కథలు చెప్పిండు. సరే, ఆ కథల్లోకి పోయే ముందు ఆయన కథల్ని చీల్చి చెండాడి ఎక్కడికక్కడ నిజాలను బయట పెట్టే ముందు నేను ఒక సూటి ప్రశ్న ఈ రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడగదలుచుకున్నా. సరే, మేడిగడ్డ దగ్గరనేమో కుంటి సాకులు పెట్టి కేసీఆర్కు పేరు వస్తుందో బీఆర్ఎస్కు పేరు వస్తుందని నువ్వు మోటార్ లాంచ్ చేయకుండా డ్రామాలు నడుపుతా ఉన్నావు. సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఈరోజు దేవాదుల మోటార్లు ఎందుకు నడుపుతలేవు? అదేం NDSA అడ్డం లేదు, ఏం అడ్డం లేదు కదా. వై ఆర్ యు నాట్ రన్నింగ్ ద మోటార్స్ ఆఫ్ దేవాదుల ప్రాజెక్ట్? ఇప్పుడు ఈ నిమిషానికి దేవాదుల ఎంత ఫ్లో ఉందో మీకు చూపిస్తా. సమక్క బ్యారేజ్ ఆన్ చేయి బాబు. ఎస్, 1,08,000 క్యూసెక్లు ఇప్పుడు రైట్ నౌ సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఫ్లడ్. 1,08,000 క్యూసెక్స్ ఈ నిమిషానికి సమ్మక్క బ్యారేజ్ లో దగ్గర గోదావరి నదిలో ఉన్న ప్రవాహం. మరి మనకు ఒక రోజుకు దేవాదుల ప్రాజెక్టులో 2,542 క్యూసెక్లు పర్ డే ఎత్తే అవకాశం ఉంది. 2,542 క్యూసెక్స్ ఎత్తచ్చు. పోతున్నది ఎంత? 1,08,000 ఫ్లో ఉంది. ఇప్పుడు నిన్న 1,05,000 ఉంది, ఈరోజు 1,08,000 ఫ్లో సమ్మక్క బ్యారేజ్ దగ్గర నడుస్తుంది. మనకున్న సిస్టమ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల 3 ఫేజులు కలుపుకొని రోజుకు 2,542 క్యూసెక్కుల నీళ్లు ఎత్తచ్చు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 900 క్యూసెక్కులు మాత్రమే ఎత్తుతుంది. కేవలం 900. ఫేజ్ 1 దేవాదుల్లో 2 మోటార్లుంటే ఒకటే నడుపుతున్నారు. ఫేజ్ 2 దేవాదుల్లో 2 మోటార్లుంటే ఒకటే నడుపుతున్నారు. ఫేజ్ 3 దేవాదుల్లో 6 మోటార్లుంటే 2 మోటార్లు నడుపుతున్నారు. అక్కడ రామప్ప చెరువులో దాని కెపాసిటీ 2.9 TMC. ఈరోజు 1 TMC నీళ్లున్నాయి. అందులో నింపుకునే అవకాశం ఉన్నా నింపుతలేరు మీరు. అదేవిధంగా ధర్మసాగర్ కెపాసిటీ 1.5 TMC, ఇవాళ కేవలం 0.5 TMC ఉంది. వరంగల్ జిల్లాలో 75-80% చెరువులు ఎండిపోయి ఉన్నాయి. అరే, అంత అద్భుతంగా నది ప్రవహిస్తా ఉంటే సిస్టమ్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల పూర్తి చేసి రోజుకు 2,542 క్యూసెక్కుల నీళ్లు ఎత్తుకునే అవకాశం ఉంటే కూడా నీ గురుదక్షిణ చెల్లింపులో భాగంగా నీ చంద్రబాబుకు కిందికి ఇడిచిపెడుతున్నావు. ఎందుకు మోటార్లు ఆన్ చేస్తలేవు? ఇక్కడ NDA అడ్డం లేదు, రిపేర్లు లేవు, ఏది లేదు కదా. కట్నీళ్లు పెట్టిన పొయ్యి లెక్కుంది. ఆడ మోటార్లు వచ్చి నువ్వు వరంగల్ జిల్లాను ఎందుకు సస్యశ్యామలం చేస్తలేవు? నువ్వు ఆ రోజుకు 0.5 TMC, 2500 అంటే రోజు 0.5 TMC. మరి ఎందుకు ఎత్తలేవు? నీ 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 ఉద్దేశం ఏంటని నేను అడుగుతా ఉన్నా. ఈజ్ ఇట్ నాట్ ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ గవర్నమెంట్? సోయి లేదు మీకు. గోదావరి నీళ్లు పోతుంటే నీళ్లు ఎత్తుకోవాలనే సోయి లేదు. ఒకవైపు కరువు వచ్చింది, ఎలినెనో వచ్చింది, ప్రపంచమంతా మంచినీళ్ళకు ఆగమైతుంది, కరువు కోరల్లో ప్రపంచం చిక్కుకపోతుంది, రైతాంగం ఆగమైతారని చెప్పి ప్రపంచమంతా కూడా చుక్క చుక్కను ఒడిచిపెడుతుంటే నువ్వు జారవిడిస్తున్నవే. దీనికి ముందు సమాధానం చెప్పు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీళ్ల మంత్రిగా, ముఖ్యమంత్రిగా మీరిద్దరు ఫెయిల్ అయిపోయింది. కట్నీళ్లు పెట్టిన పోయోలే. కేసీఆర్ గారు ముందు చూపుతో సమ్మక్క బ్యారేజ్ కట్టిండి. అక్కడ అద్భుతంగా నీటి నిల్వ ఉంది. సమ్మక్క బ్యారేజ్లో ఈరోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. మనకు దేవాదుల మోటార్లు 71 మీటర్స్లోనే నడుస్తాయి. ఈరోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. అయినా కూడా నీ నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం, క్రిమినల్ నెగ్లిజెన్స్,
నీళ్లు ఉండి కూడా ఎత్తుకోకపోవడం, నీళ్లు ఉండి కూడా దాన్ని ఉపయోగించకపోవడం అనేది ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. మిమ్మల్ని ఉరిదీసినా తప్పు లేదు. నీళ్లున్నాయి, నది బారుతుంది, మోటార్లు ఉన్నాయి, సిస్టమ్ ఉంది, చెరువులు ఖాళీగా ఉన్నాయి, రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయి, కరువు కోరల్లో చిక్కుకున్నది ప్రపంచమంతా. ఇవాళ ఎలినినోతో బాధపడుతుంటే నువ్వు నీళ్లుండి ఎత్తలేదంటే మీరు ఏ రకమైన నిర్లక్ష్యాన్ని పాల్పడుతున్నారో ముందు దీనికి సమాధానం చెప్పండి. అంటే వీళ్ళ ఉద్దేశం వల్ల కూడా మంత్రులు ఉన్నారు ఆ జిల్లాలు ఇద్దరు, సీతక్క మాట్లాడరు, సురేఖ గారు మాట్లాడరు, ఆ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడరు, ఎంపీలు మాట్లాడరు. ఈ రకంగా దీని మీద ఎవరు మాట్లాడుతారు? రండి చర్చకు సిద్ధం. నీళ్లుండి కూడా మోటార్లు నలపకుండా ఈరోజు వరంగల్ జిల్లాకు అన్యాయం చేస్తున్న దీని మీద ఎవరైనా చర్చకు వస్తారా? ఉత్తమ్ గారు, రేవంత్ గారు చర్చ పెట్టు, అసెంబ్లీ పెడతావో మాట్లాడదాం. నౌ కమింగ్ టు ద కాళేశ్వరం. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నేను 6 పేజీలు మొత్తం అక్షరం అక్షరం రాసుకున్న, ప్రతి అక్షరానికి సమాధానం చెప్తా. సొల్లు తప్ప, అబద్ధాలు తప్ప, అబద్ధాల ప్రవాహం తప్ప ఇంకోటి ఉండదు. అసలు ఐ రికమెండ్ అసెంబ్లీలో ఒక ఏకగ్రీవ తీర్మానం పెడదాం. రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడడంలో ఏదన్నా నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి, అది మా రేవంత్ రెడ్డికే ఇవ్వాలని అసెంబ్లీ పెట్టి ఒకసారి తీర్మానం చేస్తే అది ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది ప్రపంచంలో. అబద్ధానికి అంగిలాగు దొరికితే ఎట్లుంటుంది అంటే రేవంత్ రెడ్డి లెక్క ఉంటుంది. ఐ విల్ ప్రూఫ్ విత్ డాక్యుమెంట్స్. నేను ఉత్తగా ఒక్క మాట కూడా మాట్లాడను. నేను ఆయన మాట్లాడుతూ ఏమంటాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తమ్మిడిహట్టికి ఒప్పందం అయిపోయిందట. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తమ్మిడిహట్టికి ఒప్పందం అయింది, మేము 6,157 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు సెలవిస్తారు. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, 2007లో జీవో ఇచ్చిండ్రు, 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. 8 సంవత్సరాలు ఢిల్లీలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, 3